హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాయ్. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఒక హర్రర్ కామెడీ సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా లేవు. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి రోజు వసూళ్లు చూసి అందరూ బాహుబలి రేంజ్ హిట్ అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అసలు రాజాసాబ్ కలెక్షన్లు ఎంత నష్టం వచ్చింది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తొలి రోజు రికార్డు. ప్రభాస్ క్రేజ్ అంటేనే అది. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే ఏకంగా 112 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ షాక్కి గురి చేసింది. ఓపెనింగ్స్ అదిరిపోయినా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో సినిమా స్లో అయిపోయింది. మొదటి వారం 130 కోట్ల నెట్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో కేవలం 143 కోట్ల నెట్ దగ్గరే ఆగిపోయింది. మేకర్స్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ వీక్లో 238 కోట్లు రాగా టోటల్ రన్లో 250 కోట్ల గ్రాస్ మార్క్ని టచ్ చేసింది. వసూళ్లు బాగున్నట్టు కనిపిస్తున్నా సినిమా బడ్జెట్ మరియు బిజినెస్ లెక్కల ప్రకారం ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. థియేట్రికల్ రన్లో కేవలం 50-60% మాత్రమే రికవరీ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వల్ల నిర్మాతలకు దాదాపు 100 కోట్ల వరకు నష్టం వచ్చే ఛాన్స్ ఉందట. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కెరియర్లో మళ్లీ అంత పెద్ద నష్టాలు మిగిల్చిన సినిమాగా రాజాసాబ్ నిలిచింది. మారుతిమార్ కామెడీ, మాలవిక మోహనన్, మిథి అగర్వాల్ గ్లామరున్నా కథలో దమ్ము లేకపోవడమే ఈ రిజల్ట్కి కారణమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి మీరు రాజాసాబ్ సినిమా చూసారా? ప్రభాస్ లుక్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.